అదే మరి నేను ఇచ్చినటువంటి సంక్షేమం మేము చేసే సేవలు మీకు ఏ విధంగా అందుబాటు అవుతాయో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు టెక్నాలజీ ద్వారా సమాచారం తెప్పిస్తున్నా. ఒక పింఛన్ ఇస్తే ఏ టైంలో ఎక్కడిచ్చామో టెక్నాలజీ ద్వారా చెక్ చేసుకుంటున్నాను. ఈరోజు ఒక పట్టాదార పాసు పుస్తకాలు ఇస్తే ఈకేవైసీ ద్వారా దాన్ని వెరిఫై చేస్తున్నాం, ఆధార్ ద్వారా వెరిఫై చేస్తున్నా. అక్కడితో ఆగకుండా నెక్స్ట్ స్టెప్ వెళ్ళి మీకు ఒక ఐవీఆర్ఎస్ మెసేజ్ పెడుతున్నా. అధికారి దురుసుగా ప్రవర్తించాడా, డబ్బులు తీసుకున్నాడా, గౌరవంగా ఇచ్చాడా, ఇలాంటివన్నీ తెప్పిస్తున్నా. మేమందరం కూడా ప్రజాప్రతినిధులే కాదు, ప్రజలకు సేవకులం. ముఖ్యమంత్రి దగ్గర మొదలుకొని గ్రామ స్థాయిలో ఉండే నాయకుడు వరకు, గ్రామ స్థాయిలో ఉండే అధికారి వరకు మీకు అంకితమైన భావంతో పనిచేయడం మా బాధ్యత. అందుకే ఈ కార్యక్రమం తీసుకొచ్చాం. ఏ నాయకుడైనా మీరు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. కులాలను చూసి, మతాలను చూసి, ప్రాంతాలను చూసి మీరు రాజకీయం చేస్తే మనం బాగుపడాం. ఈరోజు మీరు చూడండి, ఒకప్పుడు హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశా. ఈరోజు దేశంలోనే హైదరాబాద్ సిటీ నెంబర్ 1 సిటీగా జీవన ప్రమాణాలకు, మెరుగైన జీవన ప్రమాణాలకు నాందిగా ప్రజలు అక్కడ నివాస యోగ్యమైన ప్రాంతంగా తయారు చేశాం. 25 ఏళ్ళే ఆ రోజు ఒక విజన్ ఇచ్చాను, విజన్ 2020 అని ఇచ్చాను. తెలుగు జాతి కోసం చేశాం. ఈరోజు విభజన జరిగింది, అది తెలంగాణకి వెళ్ళింది, కానీ అక్కడ కూడా తెలుగు వాళ్ళే ఉన్నారు. ఆ రోజు నేను చేసిన పనికి మీరు చూస్తే ఈరోజు తెలంగాణలో దేశంలోనే తలసరి ఆదాయంలో నెంబర్ 1 రాష్ట్రం తెలంగాణ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. సంక్షేమ కార్యక్రమాలు అవసరం. సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలంటే అభివృద్ధి జరగాలి. అభివృద్ధి చేస్తే ఆదాయం వస్తుంది, సంపద సృష్టిస్తాం. దానివల్ల మెరుగైన ఆదాయం వస్తే పేదవాళ్ళకి సంక్షేమం ఇస్తాం, జీతాలు సక్రమంగా ఇస్తాం. 5 ఏళ్ళు మీరు చూశారు, కనీసం జీతాలు కూడా ఇవ్వలేకపోయారు. ఈరోజు నేను అడుగుతున్నా, ఈ ప్రభుత్వం వస్తానే మొదటి తారీఖున పేదల సేవలో అందరికీ పింఛన్లు ఇస్తున్నాం. అదే మరి అందరి అధికారులకి, ఆఫీసర్లకి, ఉద్యోగస్తులందరికీ మొదటి తారీఖుని వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తున్నాం. ఒక క్రమశిక్షణ తీసుకొచ్చాం. ఒకప్పుడు వ్యవస్థలు ఎట్టున్నాయంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 12-13% వడ్డీ, ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు, కడాన మద్యాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు, ఇవన్నీ కూడా చేసి అప్పులు ఇచ్చేవాళ్ళు లేకపోతే ఇష్టానుసారంగా అప్పులు చేసేశారు. అవన్నీ ప్రక్షాళన చేస్తున్నాను. 13% వడ్డీ నుంచి 8-9% తీసుకొస్తున్నా. దానివల్ల వడ్డీ తగ్గుతుంది, భారం తగ్గుతుంది. ఆ డబ్బుల్ని మళ్ళా ప్రజల సాధికారత కోసం ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. ఈరోజు మీరు చూడండి, అమరావతి మీకు ఒక కేస్ స్టడీ ఇది. నేను ఆ రోజు అమరావతి ఒక రాజధాని కట్టాలనుకున్నాను. ఏం చేయాలని ఆలోచించాను. మన దగ్గర భూమి లేదు, విజయవాడ గుంటూరు పక్కన ఆ ప్రాంతంలో కడదామని ఆలోచిస్తే నేను ఒక పిలుపిచ్చాను రైతులకి, మీరందరూ ముందుకు రండి, మీరు భూమి ఇవ్వండి, ల్యాండ్ పూలింగ్లో ఇవ్వండి, నేను అమరావతిని కట్టి మీ భూములకు మీకు ఇచ్చేదానికి ఆస్తి పెంచుతానని ఒక్క మాట చెప్తే 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు భూమి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్లో ఇచ్చారు. ఆ పేరు కూడా నేను పెట్టింది ఆ రోజు రామోజీరావు గారు ఒకసారి సజెస్ట్ చేశారు. దీనికి ఒక చరిత్ర ఉంది, నేను మీడియాలో ఉన్నా, మీరు ఆలోచించండి.
ఆలోచించి మీకు బాగుందనిపిస్తే అమరావతి అనే పేరు పెట్టండి, సబబుగా ఉంటుందంటే నేను ఆ పేరు ఆలోచించి అమరావతి అని పేరు పెట్టాను. మీ పౌరాణికాల్లో మీరందరూ చదివి ఉంటారు, దేవతల రాజధాని అమరావతి.